తెలంగాణ ప్రజల తరతరాలుగా వస్తున్నటువంటి గొప్ప సంప్రదాయం అధ్యక్ష. నాకున్న అవగాహన మేరకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి భక్తులలో సంఖ్యాపరంగా చూసినా కూడా తెలంగాణ ప్రాంతం నుంచి గణనీయమైనటువంటి సంఖ్య దర్శించుకుంటున్నటువంటిది కొనసాగుతూ ఉన్నది అధ్యక్ష. తమరు ఇందాక చెప్పిండ్రు, చైర్మన్ గారు వచ్చినటువంటి సందర్భంలో వారి దృష్టికి తీసుకొచ్చినారు. 3 రోజుల కింద జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నా అధ్యక్ష. నా లెటర్ తీసుకొని నాకు తెలిసినటువంటి వాళ్ళు తిరుపతికి పోతే నిరాకరించారు అధ్యక్ష. ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసిన, పర్సనల్గా ఫోన్ చేసి కూడా ఫలితం లేదు అధ్యక్ష. చైర్మన్ గారితో రిక్వెస్ట్ చేసిన, ఫలితం లేదు అధ్యక్ష. అంటే ఇంత నిర్లక్ష్యం, నిర్దయ, స్వామివారి పట్ల మనకున్నటువంటి ఆ ఆరాధనను వాళ్ళు అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం కరెక్ట్ కాదు అధ్యక్ష. రెండవది, పక్క రాష్ట్రం నిత్య జీవితంలో ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి అనేక రకాలైనటువంటి అనుబంధాలు, సంబంధాలు కొనసాగుతున్నాయి అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితులలో మీరు లెటర్ రాసిళ్ళు, రిక్వెస్ట్ చేసిళ్ళు, బహుశా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తే తప్ప వాళ్ళు కన్సిడర్ చేసేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడతలేదు. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులు, చట్టసభలకు సంబంధించినటువంటి సభ్యులు వాళ్ళ మీద విశ్వాసంతో ప్రజలు వస్తే ఒక ఉత్తరం ఇచ్చి దర్శనం చేయించుకోలేనటువంటి దుస్థితిలో మంత్రులుగా, చట్టసభల ప్రతినిధులుగా ఉండడం అనేది మన గౌరవానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి తప్పకుండా సీరియస్గా తీసుకోవాలని మనవి చేస్తాం. ప్రభాకర్ గారు, మీరు కలిసినారా? చెప్తాను. అంటే మంత్రిగా కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తులుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం ప్రజాభవన్, జ్యోతిబా పూలే ప్రజాభవన్ అడిగినప్పుడు దృష్టి తెచ్చినాం. కానీ వెంకటేశ్వర గొంగలు అక్కడ ఉంటే కొంత ఈ సమస్య తీవ్రత, ఎందుకు మన ఎమ్మెల్యేల లెటర్ పనిచేస్తలేదనే అగౌరవం కంటే ఎక్కువ కూడా దేవుడిని దర్శించుకోవాలని తప్ప దేవుని దగ్గరకు పోయినప్పుడు కూడా కనీసం మనకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి కొంత నేను కూడా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి క్యాబినెట్ మంత్రులు మాట్లాడుతున్నప్పటికీ కొంత దీన్ని సామరస్యంగా పరిష్కారం చేసుకొని దేవుడు అందరివాడు, దేవుడి దగ్గర దర్శనానికి సంబంధించి ప్రజాప్రతినిధుల వేరే ఎవరి మొత్తం దేశంలో ఎవరు పాటిస్తలేరు, ఆంధ్ర రాష్ట్రం కూడా అనుకుంటే ఓకే. కానీ అందరికి సంబంధించి ఒక కొంత పద్ధతి ప్రకారంగా నడవాల్సిన అవసరం ఉంటుంది. భక్తుడిగా మాట్లాడకూడదు. దాంతో పాటుగా దానికే ఒక దర్శనాలకే పరిమితం కాకుండా సరే ఉమ్మడి జాబితాలో మనం ఏం పెట్టినాం, ఏం చర్చ అని కాకుండా అందరికి సంబంధించి కొంత CGFలో దేవునికి సంబంధించినటువంటి గతంలో హామీలు చేసి ఫౌండేషన్ చేసిన దేవాలయాలు, ఉదాహరణ కరీంనగర్లో ఫౌండేషన్ చేసారు, ల్యాండ్ ఇచ్చినాం, డబ్బు కేటాయించారు, ఇటువంటి అన్నీ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి. వాటి అన్నింటినీ గట్ల కూడా ఆన్గోయింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఎక్కడైనా టెంపుల్ కట్టాలనే కాన్సెన్సీ పబ్లిక్ డిమాండ్ ఉన్న కాడ కూడా టెంపుల్ శాంక్షన్స్ ఇష్యూలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంబంధించి అది వాళ్ళ ధార్మిక ప్రచారానికి సంబంధించిన అంశం. దాని కొరకు ప్రత్యేక నిర్మాణాలు, కార్యక్రమాలు తీసుకున్నారు వాళ్ళు. అటువంటి దానికి లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. అటువంటి తెలంగాణ కూడా అంతర్భాగం కావాలని సందర్భంగా మీ ద్వారా కోరుతాను. ఆనరబుల్ మినిస్టర్ గారికి ఏమని చెప్తాను. సోదరులు మసూనాచారి గారు చెప్పినట్టుగా ఎక్కువగా మన తెలంగాణ నుంచి భక్తులు ఎక్కువగా పోవడం వాస్తవమే అధ్యక్ష. రెవెన్యూ కూడా మన దగ్గర నుంచి ఎక్కువగా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది కూడా నిజమే. మరి ఇది మీరు కూడా మాట్లాడడం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇంకా డిలే అయినా కొద్ది కూడా కొంత భక్తులకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే ప్రభాకర్ అన్న చెప్పినట్టుగా కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా మధ్యలో ఆగిపోయినాయి. మనకు టీటీడీ నుండి చాలా కన్స్ట్రక్షన్స్ కోసం గతంలో డబ్బులు వచ్చేవి. మన కాలనీలలో గుళ్ళకు కానీ, మరి అదేవిధంగా కళ్యాణ మండపాలకు కానీ, మరి కొన్ని దేవాలయాల అభివృద్ధి కోసం కానీ ఇటువంటి నిధులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా రాకపోవడం వలన మనం అనుకున్న స్థాయిలో టెంపుల్స్ను అభివృద్ధి చేయలేకపోతా ఉన్నాం. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా వీలైనంత త్వరలో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో చర్చించి మరి దీని మీద గతంలో ఏ విధంగానైతే మనకు అన్ని అవకాశాలు ఉండేవో అవకాశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒప్పించి మరి మెప్పించడానికి తప్పకుండా త్వరలోనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. క్వశ్చన్ నెంబర్ 4176 కల్వకుంట్ల కవిత గారు. I put the question, Adesh. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు అడిగినట్టుగా ప్రశ్న ఏకు సంబంధించి లేదండి.
ప్రశ్న బికి సంబంధించి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, ప్రశ్న సికి సంబంధించి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు అధ్యక్ష మన తెలంగాణ ప్రాంతంలో అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పటికీ కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి 10 సంవత్సరాలలో 275 బీసీ పాఠశాలల్ని మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే డిగ్రీ కళాశాలల అధ్యక్ష, గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కూడా అంతకుముందు ఎన్నడూ లేవు అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు కన్నా ముందు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 31